She's not angel. She's a devil. పల్లవి ఓ అను పల్లవి చరణ్, ఇప్పుడు ఎలా ఉంది మేడం? పర్వాలేదు డాక్టర్. వీళ్ళందర్నీ చూసి నాకు ధైర్యం వచ్చింది. ఇక నాకు ఏమీ కాదు. అవునండి, వీళ్ళందరూ మీకేమవుతుందోనని చాలా కంగారు పడ్డారు. మా ట్రీట్మెంట్ మేము ఎలాగూ చేస్తాం, కానీ ఒక మనిషి కోసం ఇంతమంది ఎదురుచూపులు, మీ మీద వాళ్లకున్న ప్రేమ ఒక్కసారిగా మారిపోతున్న ఉమ్మడి కుటుంబాన్ని గుర్తు చేశాయి. మనకు కావలసిన వాళ్ళు, మన మనసుకి దగ్గరైన వాళ్ళు ఉంటే ఆ మనుషులే మనకు కావాల్సింది. సంతోషంగా ఉన్న ఆక్సిజన్ అక్కర్లేదు, బంధాలుంటే చాలు. ఆ అమ్మాయి మీకేమవుతుందో నాకు తెలియదు గాని ఆ అమ్మాయి మీకోసం పడిన తపన చూసి నా మనసు చలించిపోయింది. మేం మనుషులను ట్రీట్మెంట్ చేసి బతికించగలం, కానీ ఒక్కోసారి ఆ దేవుడి ఆశీర్వాదం కూడా కావాలి. వీళ్ల ప్రేమానురాగాలే ఆ దేవుడి ఆశీర్వాదం. వెల్ డన్. సడన్ గా ఏమైంది మీకు? హార్ట్ అటాక్ వచ్చేంత బాధలు ఏమున్నాయి గ్రాని? అవును గ్రాని, నీకేమవుతుందనని మేమందరం చాలా భయపడిపోయాం. ఇప్పుడు ఎలా ఉంది మీకు? నా చుట్టూ ఇంతమంది మీరున్నారు, నాకేమవుతుంది? నేను బాగున్నాను. జాగ్రత్త వనజాక్షి. నీ మనరాలు తోడు ఉండగా నాకేమీ కాదు. ఎలాగో మీరందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నా వల్లే నిశ్చితార్థం ఆగిపోయింది. అది నాకిష్టం లేదు. అందుకే ఇప్పుడే ఇక్కడే పల్లవి చరణ్లు ఉంగరాలు మార్చుకుంటే నిశ్చితార్థం పూర్తి చేయాలని ఆశగా ఉంది. గ్రాని, ఈ సిచ్యువేషన్లో ఇవన్నీ ఎందుకు? ఇలాంటివి ముందు ముందు ఏం జరుగుతాయో తెలీదు. పల్లవిని ఈ ఇంటి కోడలిగా చూడాలనుంది. అందుకే నిశ్చితార్థం ఆగకూడదు. అందుకే అడుగుతున్నాను. మాన్సి, నువ్వే పెద్ద మనసు చేసుకొని ఈ నిశ్చితార్థాన్ని పూర్తి చెయ్యమ్మా.
నేను ఎప్పుడూ మిమ్మల్ని ఏమీ కోరలేదు. ఈరోజు నా కోరికని మన్నించండి. పల్లవి చరణ్కి నచ్చటం నా అదృష్టం. మీరిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న మీ నిశ్చితార్థం నా వల్ల ఆగిపోకూడదు. చరణ్, నేను చెప్పినట్టు చేస్తావు కదా? బామ్మ, ముందు మీరు రికవరీ అవ్వండి. తర్వాత నిశ్చితార్థం గురించి ఆలోచిద్దాం, సరేనా? ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను ఈ నిశ్చితార్థం చేసుకోను. మీ బామ్మ హాస్పిటల్లో ఉండగా నువ్వే డెసిషన్ తీసుకోవద్దు. నీ ప్రేమ విషయం చెప్తే అది పెద్ద షాకింగ్ న్యూస్ అవుతుంది మీ గ్రానీకి. ఇప్పుడు ఆవిడ ఆ షాకింగ్ విషయాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేరు, తట్టుకోలేరు. తన ప్రాణానికే ప్రమాదమని డాక్టర్స్ చెప్పారు కదా. నీ ప్రేమ కంటే మీ గ్రాని ప్రాణాలు చాలా విలువైనవి. ఆవిడ చెప్పినట్టు ఈ నిశ్చితార్థం జరిపించు ప్లీజ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ముందు మీ బామ్మ చెప్పినట్టు చెయ్యి. ఆ తర్వాత నేను అన్ని విషయాలు మాట్లాడతాను. నా ప్రేమ గురించి నేను చెప్పుకోలేను. ప్రేమించిన అమ్మాయే మన ప్రేమ గురించి చెప్పొద్దు అంటుంటే ఇంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది? ఒక్కోసారి పరిస్థితులకి తల వంచాలి, ఎదురు వెళ్ళకూడదు. అప్పుడే మనం మనుషులు అనిపించుకుంటాం. ఒక విషయం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించలేదా? ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నేనొక్క మాట కూడా మాట్లాడలేను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అంతకంటే దారుణమైన పరిస్థితుల్లో ఎవరికి ఏమీ చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో నేనున్నాను. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. అయితే ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? నన్ను ఏం చేయమంటావు? పెద్దవాళ్ల గౌరవాన్ని నిలబెట్టడం, వాళ్ళ ఆశల్ని నెరవేర్చడం మన బాధ్యత. ఇంతకంటే నేనేం మాట్లాడలేను. తపన పడి లాభం అందని
నా మాట వినండి. మీ ఆరోగ్యం కుదుటపడ్డాక ఎప్పుడైనా నిశ్చితార్థం పెట్టుకుందాం. గ్రాని, పల్లవి చెప్పింది కూడా కరెక్టే కదా. అవును, ఈ పరిస్థితుల్లో ఇంత అర్జెంట్ ఏముంది? ఇంకో ముహూర్తం పెట్టుకుందాం. సుగుణమ్మ, ప్రతి పనికి ఒక ముహూర్తం ఉంటుంది. ప్రతి ముహూర్తానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడే నిశ్చితార్థం జరగాలని ఆ భగవంతుడు రాసిపెట్టాడు. అందుకే దయచేసి జరిపించేద్దాం, కాదనకండి. అలాగే, మీ ఇష్టం, మాకెలాంటి అభ్యంతరం లేదు. వదినా, పల్లవికి అవమానం జరుగుతుందని మీరనుకున్నారు, కానీ ఇప్పుడు జరుగుతుందేంటి? మీకు మరిది ప్రేమ ముఖ్యమా, పల్లవి మీద పగ ముఖ్యమా? నాకు నా గ్రాని క్షేమంగా ఉండటం ముఖ్యం. మా గ్రాని చెప్పింది కరెక్ట్. ఏ రోజు మమ్మల్ని ఇది కావాలని అడగలేదు. ఈ రోజు పల్లవిని ఇంటి కోడలిగా చూడాలని తను కోరుకుంటుంది. అనుకున్న ముహూర్తానికే తను కోరుకున్నట్టుగా చేస్తే తను సంతోషపడుతుంది. మాకు కూడా కావాల్సింది తన సంతోషమే. చరణ్, అన్నయ్య, నీకిష్టం లేని నిశ్చితార్థం జరుగుతుంటే చెల్లిగా నేను మౌనంగా ఉండాల్సి వస్తుంది. వదిన చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది. సారీ అన్నయ్య. నువ్వు పల్లవిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేకపోయినా నీకెలాగో తప్పదు. చరణ్, పల్లవి పక్కకి రా, వచ్చి నిలబడు. సారీ అల్లుడు, ఇలాంటి పరిస్థితి ఏ ప్రేమికుడికి రాకూడదు. నేనేదో నాటకం చూద్దాం అనుకున్నాను. ఇక్కడ ఇంకో నాటకం మొదలైంది. నువ్వు నాకంటే అందగత్తని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశావు. ప్రస్తుతానికి ఓడిపోయావు. నేను గెలిచాను. నువ్వు అనుషాలు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ నీ నోటి నుంచి నిజం రావడం లేదు.
సో గ్రానీ కోసం నేను రాజీ పడక తప్పలేదు. ఈ నాటకాన్ని ఇలాగే ముందుకు నడిపిద్దాం. ఏం జరుగుతుందో నేను చూస్తాను. కొత్త కథ ఇప్పుడే మొదలైంది. మాన్సీ, ఊహించలేదు కదే ఇది, ఊహించలేని కదే, దాచింది నిన్ను కదే, మరి దాచింది ప్రేమ కదే, నీ చెంత ఉన్నప్పుడే ఈ వింత తెలియనిదే, నీ జాడ చేసారే వేళ్లకు తెలిసినదే. ఊహించలేదు కదే ఇది, ఊహించలేని కదే, దాచింది నిన్ను కదే, మరి దాచింది ప్రేమ కదే. ఈ దాటలేని చీకటింటను పరాతుళ్ళే జాబిలమ్మ ముళ్ళలోకి జారిపోయనా, ముందే ఊహ కందని ముప్పే పొంచి ఉందని, చెప్పేవారు లేని దారిలోన నిన్నే ఒంటరిగా వదిలేసానా. పల్లవి, ఆశీర్వాదాలు తీసుకో. పిల్లా పాపలతో చల్లగా ఉండండి. చల్లగా ఉండండి. లేవండి. God bless you. ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.